హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక సాటర్డే మార్నింగ్ రొటీన్ అనమాట. నేను యూజువల్గా మండే టు ఫ్రైడే ఫుల్ టైం జాబ్ చేస్తాను. సాటర్డే అండ్ సండే ఆఫ్ ఉంటుంది. సో సాటర్డే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు, కెనడాలో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉరుకులు పరుగుల మీద ఉంటారు. ఒకవేళ ఖాళీ దొరికినా గానీ ట్రిప్స్ అని అటని ఇటని తిరుగుతూ ఉంటారు. అసలు ఇల్లు నీట్‌గా పెట్టుకుంటారా లేదా అని చెప్పి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. సో, ఆ డౌట్‌ని నేను క్లారిఫై చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో, యూజువల్‌గా నా సాటర్డే మార్నింగ్ వచ్చేసి మొత్తం ప్రొడక్టివ్‌గా ఉండాలి అని చూస్తాను. ఇంట్లో ఏది ఉన్నా గానీ ప్రతి ఒక్కటి సాటర్డే మార్నింగ్ కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను నేను. ఫస్ట్ అయితే పనులన్నీ స్టార్ట్ చేసే ముందు ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో హెయిర్కి కొంచెం అబ్జర్వ్ అవుతుంది కదా అన్నట్టు ఫస్ట్ ఇది పెట్టేసుకొని అండ్ దెన్ ఇంట్లో పనులన్నీ కానిస్తాను. అసలు ఇది చూసారా ఎంత ఘోరంగా ఉందో? అట్లుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ గిన్నెలన్నీ సదిరి ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి. ఇది చూడండి ఎట్లుంటుంది, మీకు ఆఫ్టర్ కూడా చూపిస్తాం. యాక్చువల్గా ఇది గడ్డ కట్టిపోయింది చూడండి, ఆయిల్. సో దీన్ని కొంచెం హాట్ వాటర్లో పెడితే కరుగుతుంది. నేనేం చేస్తా అంటే జస్ట్ ఇట్లా పెట్టేసి హాట్ వాటర్ ట్యాప్ ఆన్ చేస్తా. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అందులో వేసుకుంటా. ఇప్పుడైతే బయటకు వెళ్ళి పెట్టేసుకున్నాము. సో యూజువల్గా నేను ఇంట్లో కోమ్ చేయను అనమాట. ఎప్పుడు కోమ్ చేయాలన్నా బయటికి ఇక్కడికి వచ్చేసి కోమ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో హెయిర్ అంతా కింద పడుతుంది. మేము వీక్లీ 2 సార్లు మాత్రమే ఊడుస్తాము. సో వాటి కిందకి వెళ్ళిపోయి వీటి కిందకి వెళ్ళిపోయి బూజులాగా అవుతుంది అని చెప్పి నేను బయటకు వస్తాను. ఇప్పుడు అసలు మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది. కెనడాలో వింటర్ వస్తుంది కదా, మళ్ళీ అందులోనూ చాలా హెయిర్ ఫాల్ అనిపిస్తుంది. పెరిగేదానికంటే ఊడేదే ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ఆయిల్ వచ్చేసి ఇక కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో దాన్ని ఏం చేశానంటే, ప్రెసెంట్ యూట్యూబర్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రోజ్మెరీ గురించి చెప్తున్నారు కదా, సరే ట్రై చేద్దామని చెప్పి నేను రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి అనమాట మాకు ఇక్కడ ఒక స్టోర్లో. ఆ లీవ్స్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో మరగబెట్టి స్ట్రెయిన్ చేసి ఆ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నా. ప్రెసెంట్ బాగానే ఉంది. యాక్చువల్గా మొన్న లాస్ట్ డిసెంబర్ క్రిస్మస్ ఆ టైంకి నేను ఇక్కడ వరకు షార్ట్ చేయించా హెయిర్ని. బట్ ఈ డిసెంబర్కి ఇంత పెరిగింది. చెప్పాలంటే నాకు హెయిర్ చాలా త్వరగా గ్రో అవుతుంది. బట్ ఈసారి ఎందుకో ఇంకా చాలా తక్కువ అయిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఇలా ఫింగర్ టిప్స్ మీద తీసుకొని ఈ ఫింగర్ టిప్స్ తోటి ఇట్లా మసాజ్ చేస్తాను నేను స్కాల్ప్కి. ఒక 5 to 10 minutes అయితే మసాజ్ చేస్తాను. యూజువల్గా నేను సమ్మర్లో 2 times చేస్తాను వీక్లీ హెడ్ బాత్. అంటే ఆయిల్ పెట్టుకొని ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తా. ఆయిల్ పెట్టుకోకుండా అస్సలు హెడ్ బాత్ చేయను, మస్తు డాండ్రఫ్ వస్తుంది. సో ఇంకా వింటర్కి వచ్చేసరికి ఎక్కువ సార్లు చేస్తే డ్రై అయిపోతుంది. అందుకని వింటర్లో వన్సే చేస్తాను. ఫుల్గా అయితే ఆయిల్ పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసేద్దాము. వచ్చినప్పుడు 3 bagsతో వచ్చాము, సారీ 2 bagsతోనే వచ్చాము. ఇప్పుడు ఎన్ని సామాన్లు అయినాయి చూడండి మాకు. ఈ బాక్స్ మొన్ననే ఫ్రెండ్ ఇండియా నుంచి ప్యాకేజ్ తెప్పించుకుందనమాట. అంటే ఇంకొక ఫ్రెండ్ వస్తుంటే అందులో ఒక జస్ట్ కొన్ని కేజీస్ వరకు తెప్పించుకుంది. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి కారపూస. జస్ట్ ఎన్నో డేస్ అవ్వట్లేదు, నాకు తెలిసి ఒక 1 week అవుతున్నట్టుంది. అప్పుడే అయిపోయినాయి అన్నీ. ఈ 2 pickles కూడా మొన్న ఇండియా నుంచి వచ్చాయి. నిన్న నైట్ మంచిగా పన్నీర్ బిర్యానీ చేసుకొని అయితే కుమ్మేసాము. ఈరోజు మధ్యాహ్నానికి కూడా ఇదే వచ్చేస్తుంది అనుకుంటా. వస్తుందో రాదో చూడాలి. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు నేను తిన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మా ఫ్రెండ్స్ ఏమో ఎలాగో జాబ్స్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు అక్కడ ఏదో ఒకటి తినేసి వస్తారు. సో ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసేసి నీట్గా సదిరేసిన తర్వాత అప్పుడు వంట మీద ఫోకస్ చేయవచ్చు. ఇక్కడ చూసిన సామాన్లు అయిపోయినాయి మా దగ్గర. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో, ఫుల్ కొనేస్తున్నాము. ఈ మూవ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ మూవ్ చేయాలి అంటే.
కడిగిన అంట్లన్నీ ఇందులో పెడతాం అనమాట. ఆరిన తర్వాత తీసాము. అసలు ఇది కూడా వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి కడుగుతాం నీట్గా, లేదు అంటే కిందంతా మురికి పట్టిపోతుంది. సో లోపల ఆ సింక్లో పట్టదు కాబట్టి బయటకు వచ్చేసి ఇక్కడ వాష్ చేస్తాము వీటిని. ఇక్కడ కూడా చూసారా చాలా వాటర్ అట్లా ఆగిపోతాయి అన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాం ఆ వాటర్ అన్నిటిని. ఎప్పుడైతే అందులో ఉన్న డిషెస్ అన్నీ తీసి సదిరేస్తామో అప్పుడు క్లీన్ చేసేయాలి అది. ఇక్కడ ఎన్నిసార్లు సర్దినా కానీ ఇంతే చెత్త చెత్త అవుతుంది అనమాట. ఎందుకంటే రాగానే మేము ఇక్కడ బ్యాగ్స్ ఇట్లా పడేస్తాము. అది నా ఫ్రెండ్ జాకెట్ లోపల పెట్టకుండా ఇక్కడ పడేసింది. సో అంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఎలాగో వెళ్తాం కదా, వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ పెట్టింది. అట్లా అని చెప్పి ఇక వారంలో మాకు చేతికి ఎక్స్ట్రా వచ్చిన స్టఫ్ అంతా ఇక్కడ పడేయటం వల్ల ఇది ఇట్లా అవుతుంది. సో ఇదంతా ఇప్పుడు క్లియర్ చేయాలి, మళ్ళీ చెత్త పడేయాలి కదా, అందుకు క్లియర్ చేయాలి. ఇక్కడ ఈ కాటన్ కనిపిస్తుంది కదా, ఇదంతా అన్వాంటెడ్ స్టఫ్ అన్నమాట. అన్నీ ఇట్లా స్టోర్ చేస్తున్నాం, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కదా అని. పడేయాలి అని అనుకుంటాం కానీ పడే బుద్ధి కాదు. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తన దగ్గర ఒక క్యామ్ ఉండేదన్నమాట. అది ఇన్స్టాంట్గా ఫొటోస్, మనం ఫోటో క్లిక్ చేయగానే ఇన్స్టాంట్గా ఫొటోస్ ఇలా వస్తాయి. సో అవి మాకు ఇక్కడ పెట్టేసి ఒక స్టిక్కీ నోట్ రాసి వెళ్ళింది. అదొక మెమరీ లాగా ఉంటుంది మాకు. అండ్ ఇది వచ్చేసి మెక్డొనాల్డ్స్లో కిడ్స్ మీల్స్ తీసుకున్నప్పుడు టాయ్స్ వస్తాయి. ఆ మీల్స్లో వాళ్ళ క్యూట్గా ఉంది కదా, ఒక షూ లాగా. ఇదేమో మా అక్క ఇచ్చింది, మీ అందరికీ తెలుసు. నేను కెనడా మూవ్ అయ్యే ముందు గుర్తుగా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చింది అనమాట. ఈ బొమ్మలన్నీ మేము మెక్డొనాల్డ్స్లో దొబ్బేసాము. వెదర్ అయితే చాలా బాగుంది బయట. ఇప్పుడు ద బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి ఏం వండాలి అనేది. కొద్దిసేపు అలా ఫ్రిడ్జ్ తీసి వెతకాలన్నమాట. ఏం తీసుకుందాం ఏం చేసుకుందాము అని చెప్పి. ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. కొత్తిమీర పుదీనాలు మాత్రం చాలా ఉన్నాయి మా దగ్గర. బీరకాయ, లెట్స్ డూ బీరకాయ ఫర్ నౌ. ఇండియాలో ఉన్నప్పుడు ఒక్క కర్రీ కూడా తినేదాన్ని కాదు సరిగ్గా. ప్రతిదానికి వంకలు. మా మమ్మీకి అయితే మస్తు ఇబ్బంది అనమాట. ఏది చేయాలి అబ్బా, ఏం చేస్తే తింటది అని చెప్పి ఫుల్గా ఆలోచించేది. నేను ఏవైతే కర్రీస్ ఇండియాలో తినలేదో ఇప్పుడు అవే నా ఫేవరెట్ అయినాయి. పాలకూర అస్సలు తినేదాన్ని కాదు, బట్ ఇక్కడ నాకు పాలకూర అంటే మస్తు ఇష్టం అనమాట. క్యాప్సికమ్, బీరకాయ, చాలా కర్రీస్ తింటున్నా. ఇండియాలో నాకు అసలు ఒక్క పని కూడా వచ్చేది కాదు, ఒక్క పని కూడా నేను చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చేసి పెట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇంకా ఆటోమేటిక్గా మనమే నేర్చుకుంటాము. మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. ఇంకా ఇండియాలో మమ్మీ చేయని వెరైటీలు కూడా మేము ఇక్కడ కొత్తగా ప్రయోగిస్తూ ఉంటాము. నేను ఏం చేస్తా అంటే వంట చేసేటప్పుడు ఏవేవి గిన్నెలు అయితే వస్తాయో ప్రతి ఒక్కటి అప్పటికప్పుడే వాష్ చేస్తా. ఇప్పుడు ఇది ఉడుకుతుంది, సో ఉడికే టైంలో మనం ఖాళీగా ఉంటాం కాబట్టి ఈలోపు క్లియర్ చేసేసుకుంటే, ఇప్పుడు నాకైతే ఒక గిన్నె కూడా లేదు, అన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటున్నా కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను బీరకాయ పచ్చడి చేస్తున్నా. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మిక్సీ పట్టుకురావడము. దీనివల్ల మాకు ఎంత ఈజీ అవుతుందంటే ప్రతిదీ మేము పిండి రుబ్బుకోవాలనుకున్నా కానీ, దోశలకి కానీ ఏది చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి 3 ఉంటున్నాయి, ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే చేసుకుంటాం. అసలు బయట నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెచ్చింది లేదు. చిన్నగా జస్ట్ చట్నీ, ఇడ్లీలోకి వాటిలో చట్నీ చేసుకోవాలంటే ఇది అన్నమాట, ఇది యూజ్ చేస్తాము. బట్ ఇది నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చా, చాలా బాగా యూజ్ అవుతుంది. మూడు బీరకాయలు కట్ చేస్తే ఇంతే అయింది చూసారా. కాకపోతే కర్రీ చేసుకుంటే మంచిగా కొంచెం ఎక్కువ అవుతుందేమో కానీ మేము బీరకాయ కర్రీ పోదన్నమాట మాకు, అందుకని ఇంకా పచ్చడి చేస్తున్నా.
ఫస్ట్ నేను ఇదంతా పేస్ట్ చేసుకున్న పచ్చడికి. ఈ ప్రాసెస్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. నేను పికిల్ ఎలా చేస్తాను బీరకాయది అని చెప్పి, అదైతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వంటలన్నీ చేస్తుంటే నాకు ఒక వంటలక్క ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక 2 hours అవుతుంది నేను బీరకాయ స్టార్ట్ చేసి. కర్రీ ఈజీగా 2 hours పెట్టుకోవచ్చు. మేము ఏదన్నా వండాలి అంటే వంటకి 2 hours ఈజీగా పడుతుంది. ఇదంతా ఫాస్ట్గా కుక్ అవ్వదు అనిపిస్తుంది మన ఇండియన్ వాటితో పోల్చుకుంటే. అండ్ ఇంకా బీరకాయ చూడంగానే నాకు ఏం గుర్తొస్తుంది అంటే, ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు ఫీవర్ వచ్చినా కానీ బీరకాయ చారు. నాకు ఫీవర్ అన్న బీరకాయ అన్న ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. స్మెల్ అయితే అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని బీరకాయ పచ్చడి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. కలర్ఫుల్గా ఉంది కదా. బట్టలు వాషింగ్ వచ్చేసి మాకు వీక్లీ 3 days అన్నమాట. అసలు యూటిలిటీస్ అనేది పైన వాళ్ళు 60% పే చేస్తారు, మేము 40% పే చేస్తాం వచ్చిన బిల్లో. సో వాళ్ళు ఎక్కువ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 4 days అన్నమాట వీక్లో. మేము 3 days యూజ్ చేసుకుంటాము. సో మాకు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మేము యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ థర్స్డే రోజు నేను ఒక రౌండ్ అయితే వేసేసాను, అందుకే ఎక్కువ బట్టలు లేవు. ఇది ఇంకొక రౌండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు సాటర్డే కదా, ఈ రోజు మాకు అయిపోతుంది. అందుకని ఇక ఇప్పుడైతే బట్టలు వేసేస్తున్నాను. కాస్కోలో ఈ టైప్ది 4 packets కలిపి ఒక ప్యాక్ లాగా వస్తుంది. ఆల్రెడీ 2 packs ఇందులో వేసుకొని యూజ్ చేస్తాము. ఆ 2 packs అయిపోయి. సో ఈ 2 packsని కూడా మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ పాట్స్ ఏమవుతుందంటే వాష్ చేసేటప్పుడు బట్టలు కతుక్కుపోతుంది. ఈ పైన ప్లాస్టిక్ ర్యాప్ లాగా ఉంది చూసారా, ఆ బట్టలు కతుక్కుపోతుందని చెప్పి నేను వీటిని ఫస్ట్ మొత్తం అనేసి నేను ప్లాస్టిక్ ర్యాప్ తీసేస్తాను. ఇది చూసారా, ఇది బట్టలకి అతుక్కుపోతుంది అనమాట. అలా చాలా బట్టలకు అతుక్కుపోయింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే వాటర్లో పెట్టంగానే అది కరిగిపోతుంది. ఆ లిక్విడ్ అంతా దాంట్లోకి వెళ్ళిన తర్వాతకి ఇది తీసి పడేస్తాను. ఇప్పుడు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే, నాకు నీట్గా ఉంది. మంచి నీట్గా తుడిచాను, అన్నీ అయిపోయినాయి. సో ఇక ఫ్రెష్ అప్ అయిపోయి తింటమే లేట్. ఇలా అన్నీ కింద పెట్టుకొని మంచి కింద కూర్చొని ఇటు సైడ్ ల్యాప్టాప్ పెట్టుకొని ఏ మూవీ చూడాలా అని గంట ఆలోచిస్తాం మేము ఇప్పుడు. సో అదనమాట నా సాటర్డే మార్నింగ్ రొటీన్. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.